శ్రీకాళహస్తి వెనకనున్న రహస్యం మీకు తెలుసా? అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలెపురుగు రాత్రంతా కష్టపడి శివలింగం చుట్టూ గూడు తయారు చేసేది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడును మొత్తం తొలగించి తన నాగమణితో ఆ శివలింగానికి పూజించి వెళ్లిపోయేది. కొద్దిసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో శివలింగంపై నీళ్లు పోసి శుభ్రపరిచి పుష్పాలతో పూజించేది. ఇలా రోజూ జరుగుతుండటంతో సాలెపురుగు నాగుపాముతో "నువ్వు పెట్టే నాగమణిని ఏనుగు వచ్చి తొలగిస్తోంది" అని చెబుతుంది. అదే సమయంలో ఏనుగు వచ్చి నాగమణిని తొలగించడంతో కోపంతో పాము ఏనుగు తొండంలోకి ప్రవేశిస్తుంది. ఆ ఏనుగు వెంటనే తన తలను పక్కనే ఉన్న పెద్ద రాతి బండకు కొట్టుకుంటుంది. దాంతో ఆ రాతి బండపై ఉన్న సాలెపురుగు, తొండంలో దూరిన పాము, ఆ ఏనుగు ముగ్గురు ఒకేసారి మరణిస్తారు. శివభక్తితో వీరు ముగ్గురు చనిపోయారని తెలుసుకున్న శివుడు ప్రత్యక్షమై వారిని తనలో ఐక్యం చేసి ఆ ప్రదేశానికి వారి పేర్లు పెడతాడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళీ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.